హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చెఫరు. ఈ వీడియోలో అన్ని రకాల టిఫిన్స్లోకి, రైస్లోకి పర్ఫెక్ట్ సూపర్ కాంబినేషన్ క్యారెట్ పచ్చడి అండి. ఇది చాలా చాలా బాగుంటుంది, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా హెల్దీ కూడా. ఇది చేసి మనం ఇంట్లో వాళ్ళకి కనుక పెడితే చాలా హ్యాపీగా తింటారు. ఇది 2 నెలల వరకు నిల్వ ఉంటుంది, అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 6 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుంది. మనం దీనికోసం ఒక 3 క్యారెట్లు తీసుకున్నాను, పీల్ తీసి కట్ చేసుకున్నాను. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత వేడెక్కినాక ఈ క్యారెట్ ముక్కలు దీనిలో వేసుకుని వేయించుకోవాలి. ఇలా 3 వంతులు వేగిన తర్వాత 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. వేసుకుని ఈ టమాటాలు కూడా మెత్తగా గుజ్జుగా అయ్యే వరకు కూడా వేయించుకోవాలి. ఈ పచ్చడి చాలా బాగుంటుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకు కూడా చాలా మంచిది. అప్పుడప్పుడు వీళ్ళకి ఇలా వెరైటీగా చేసి పెడితే క్యారెట్ తినని వాళ్ళు కూడా చాలా హ్యాపీగా తినేస్తారు. అస్సలు తెలియదు, అంత టేస్టీగా ఉంటుంది. టమాటా అంతా కూడా మగ్గిపోయింది కదా, అప్పుడు చింతపండుని వేసుకోవాలి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వేసుకోండి. పులుపు ఎక్కువగా తినే వాళ్ళైతే కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. క్యారెట్ ముక్కలు మెత్తగా ఇలా మగ్గిపోయే వరకు కూడా వేయించుకోవాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్లుల్లి రెబ్బలను ఒక 10 రెబ్బలు వేసుకుని వేయించుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ గంట మీద ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ మీద కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే వీడియో నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లగా ఆరే వరకు ఆరనివ్వాలి. దీనిలోకి మనం ఉప్పును వేసుకోవాలి. నేను క్రిస్టల్ సాల్ట్ వేసాను, మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇంతవరకు గ్రైండ్ అయిన తర్వాత దానిలోకి తగినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 3 క్యారెట్లు వేసాను, దానికి తగినట్టుగా 3 స్పూన్లు కారాన్ని యాడ్ చేస్తున్నాను. మీకు కారం ఎక్కువగా తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను వేసేది కరెక్ట్గా మీడియంగా ఉంటుందండి. అంతే, మెత్త గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పోపుని వేసుకోవాలి. మనం పోపుకి ఒక గరిటె పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. 20 గ్రామ్స్ వరకు ఆయిల్ వేసానండి. దానిలోకి 2 ఎండుమిర్చి వేసాను, అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఒక స్పూన్ జీలకర్రను వేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని వేగిన తర్వాత దానిలోకి ఒక పావు స్పూన్ మెంతులను వేసుకోండి, అలాగే ఒక స్పూను పసుపును వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత ఆ పోపు అంతా కూడా ఈ పచ్చడిలోకి వేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ పచ్చడి రెడీ అయిందంటే మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. చాలా హెల్తీ పచ్చడి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేశారంటే మీరు అస్సలు వదిలిపెట్టరు, ఇంకెప్పుడు చేసుకుంటారు. ఇలా టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది, రైస్లో కూడా అదిరిపోతుందండి టేస్ట్. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.